హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేసుకుంటాం కదా. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పరంగా మీకు యూపీఎస్సీ కావచ్చు, అలానే స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కవర్ అయ్యే విధంగా నేను కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్ట్స్ తీసుకున్నాను. కాన్సెప్ట్స్ ఉంటాయి, అలానే ఫ్యాక్ట్స్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే స్టేట్ పీసీఎస్ వాళ్ళకి కూడా వెళ్ళిపోతాయి కాబట్టి. ఇక్కడ చూస్తే డిఫరెంట్ సబ్జెక్టులో తీసుకుంటాము, డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ మనకి మేజర్గా న్యూస్లో బాగా హైలైట్ అవుతున్న థింగ్స్ని ఒక ఈవెంట్గా చేసుకుని ప్రతి వీక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వీటితో పాటు చివరిలో 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ అయితే ప్రిలిమ్స్ ప్రశ్నలు నేను కంప్లీట్గా డిఫెన్స్ నుంచి తీసుకున్నాను. సో డిఫెన్స్ నుంచి మంచి ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ అనమాట, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ కూడా క్లియర్గా తీసుకున్నాను. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చి 28 సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బతుకమ్మ. సో బతుకమ్మ తెలంగాణ ఫెస్టివల్ బిగిన్స్ అక్రాస్ ది స్టేట్, పిఎం గ్రీట్స్ ఎవ్రీవన్. సో చూడండి, బతుకమ్మ ఫెస్టివల్, ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది తెలంగాణ స్టేట్ ఫెస్టివల్. సో తెలంగాణ రాష్ట్ర పండుగ. సో ప్రతి రాష్ట్రానికి ఒక పండుగ ఉంటుంది అనమాట, మేజర్ ఫెస్టివల్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే సంక్రాంతి, అలానే మనకి ఇప్పుడు తెలంగాణకు వచ్చి బతుకమ్మ అంటే దసరా ఫెస్టివల్కి ముందు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదేంటో చూద్దాం. ద స్టేట్ ఫ్లోరల్ ఫెస్టివల్ నోన్ యాజ్ ది బతుకమ్మ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ది తెలంగాణ. ఏ స్టేట్లో చేస్తారంటే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. సో అండ్ ది లేడీస్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ది గ్రేట్ మెంబర్స్. సో ఇది ఎక్కువగా లేడీస్ అనేవాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కువగా చేసి బతుకమ్మ చుట్టూ సో డ్యాన్స్ లాగా ఒక వర్షిప్ అనేది ఒక పూజలాగా చేస్తారన్నమాట. సో తర్వాత స్టేట్స్ 9-day అఫీషియల్ సెలబ్రేషన్ గాట్ అండర్ వే 25th. సో ఇది వచ్చేసి మామూలుగా 9 రోజులు చేస్తారు బతుకమ్మ ఫెస్టివల్ అనేది, 9 days. సో 9 days అనేది ఈ ఫెస్టివల్ అయితే చేస్తారు. ఈ 9 days సద్దుల బతుకమ్మ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కో పేరుతో అనేది పిలుస్తారు అనమాట. అవి మీరు స్టేట్ టాపిక్స్లో క్లియర్గా చూసుకోండి. తర్వాత ఆన్ ది ఆస్పియస్ యానివర్సరీ ఆఫ్ ది బతుకమ్మ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ థ్యాంక్డ్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ ద నారీ శక్తి ఆఫ్ తెలంగాణ. సో పిఎం మోడీ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ డిజైర్ ఇన్ ట్వీట్ దట్ ది ఈవెంట్ విల్ స్ట్రెంథన్ అవర్ టైస్ టు నేచర్ అండ్ పిక్ అవర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫ్లవర్స్. సో ఇక్కడ చూడండి, ఫ్లవర్స్తో చేస్తారు బతుకమ్మ అనే దేవతని, ఫ్లవర్స్తో చేస్తారన్నమాట. ఇక్కడ చాలా రకాల పూలనే సేకరించి వాటితో వేస్తారు. సో మామూలుగా ఇంతకుముందు ఫస్ట్లో అసలు ఎక్కడ వేస్తారంటే తంగేడు. సో తంగేడు ఫ్లవర్స్ ఉంటాయి, సో తెలుగులో తంగేడు అంటారు. ఈ ఫ్లవర్స్తో చేస్తారనమాట, ఈ ఫ్లవర్తో చేస్తారు మామూలుగా. ఈ తంగేడు ఫ్లవర్స్ అనేవి రాష్ట్ర పుష్పం అనమాట. తెలంగాణ యొక్క రాష్ట్ర పుష్పం ఏదంటే తంగేడు. రాష్ట్ర చెట్టు వచ్చి మనకి జమ్మి చెట్టు ఉంటుంది అనమాట, జమ్మి చెట్టు. సో ఇవి ఇట్లా తంగేడు పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. కాకపోతే ఇక్కడ తంగేడు పూలతో టౌన్లో అవి చిక్కువ కాబట్టి ఎక్కువగా అన్నిట్లో కలిపి చేస్తారు అనమాట, అన్ని పుష్పాలతో కలిపి చేస్తారు. ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఫెస్టివల్. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ. సో దీని గురించి అయితే గుర్తుపెట్టుకోండి. ఇది అలాంగ్ విత్ దసరా అనమాట. తెలంగాణలో దసరా టైంలో ఇది స్టార్ట్ చేస్తారు, నవరాత్రుల్లో స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇండియన్ ఒరిజిన్. సో ఇండియన్ ఒరిజిన్ సుయిల్లా బ్రేవర్ మ్యాన్ ఓన్ ఫస్ట్ క్వీన్ ఎలిజబెత్ II అవార్డు. సో మనకి ఇండియన్ ఒరిజిన్కి సంబంధించిన వచ్చేసి సుయిల్లా బ్రేవర్ మ్యాన్. సో ఇక్కడ వచ్చేసి సుయిల్లా బ్రేవర్ మ్యాన్ ఆమె వచ్చేసి ఒక అవార్డు అనేది గెలిచిందనమాట. సో అవార్డు ఏంటంటే ఫస్ట్ క్వీన్ ఎలిజబెత్ అవార్డు అనమాట. సో ఫస్ట్ టైము క్వీన్ ఎలిజబెత్ II అవార్డు అయితే గెలిచింది. సో బ్రిటిష్ ఇండియన్ ఒరిజిన్ హోమ్ సెక్రటరీ సుయిల్లా బ్రేవర్ మ్యాన్ సో హ్యాస్ బీన్ నేమ్డ్ విన్నర్ ఆఫ్ ది ఫస్ట్ ఎవర్ క్వీన్ ఎలిజబెత్ II ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సెరమనీ ఇన్ ది లండన్. సో లండన్లో ఈ సెరమనీ అనేది జరిగింది. అక్కడ ఈమెకి అవార్డు అయితే ఫస్ట్ క్వీన్ ఎలిజబెత్ II అవార్డు అయితే ఇచ్చారు. సో రీసెంట్గా క్వీన్ యొక్క ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలు కూడా జరిగాయి కాబట్టి. సో 42 years old barrister who was appointed to the cabinet earlier this month by the British Prime Minister. సో లిజ్ ట్రస్. సో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లిజ్ ట్రస్ వచ్చేసి ఇప్పుడు బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి. And it was honor of her life to take in the new role in the Asian Achievers Awards AAA 2020 ceremony. సో ఈమె వచ్చేసి ఏషియన్ అచీవర్ అవార్డులో ఆమె కూడా న్యూ రోల్ అనేది కీ రోల్ ప్లే చేసింది అనమాట. ఎవరు? ఈమె ఇండియన్ ఒరిజిన్కి సంబంధించినటువంటి సో బ్రేవర్ మ్యాన్ ఇక్కడ కీ రోల్ ప్లే చేశారు. సో డెడికేటెడ్ టు ది మెమరీ ఆఫ్ లేటర్ మోనార్క్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ. సో బ్రేవర్ మ్యాన్ వాజ్ ప్రీవియస్లీ అటార్నీ జనరల్ బిట్వీన్ ది 2020-22. సో ఇంగ్లాండ్కి అటార్నీ జనరల్గా ఈమె వర్క్ చేస్తారనమాట. ఎవరంటే 20 నుంచి
22 వరకు ఇంగ్లాండ్ ప్రభుత్వానికి అంటే బ్రిటన్ ప్రభుత్వానికి ఈమె అటార్నీ జనరల్గా, అటార్నీ జనరల్ అంటే ఎవరు, హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ది కంట్రీ అనమాట. ఈమె చేశారు. ఈమె ఏషియన్ అచీవర్స్ అవార్డులో కూడా సెరమనీలో కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తారనమాట. కాబట్టి ఇంగ్లాండ్ తరపున అందువల్ల ఈమెకి ఇచ్చారు. ఫస్ట్ టైం అనమాట ఈ అవార్డు, ఫస్ట్ అవార్డు ఈమెకే ఇచ్చారు, గుర్తుంది కదా. సో క్వీన్ ఎలిజబెత్ రీసెంట్గా చనిపోయారు కదా, ఆమె పేరు మీద ఈ అవార్డు అనేది పెట్టారనమాట. ఈ అవార్డు ఫస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఈమెకి వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. తర్వాత కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవార్డెడ్ ది ASQ అవార్డు ఫర్ ది మిషన్ సేఫ్ గార్డింగ్. సో ASQ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి ఇచ్చారనమాట. సో మీరు చూడండి, కేరళలో ఎయిర్పోర్ట్స్ చాలా ఫేమస్. కేరళలో ఆల్మోస్ట్ 5 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో 5 ఇంటర్నేషనల్, మొన్నటి వరకు 4 ఉన్నాయి, ఇంకోటి కూడా యాడ్ అయింది. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మనకి 5 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి లేవు. ఎందుకంటే కేరళ నుంచి ఎక్కువ మైగ్రెంట్స్ వెళ్తూ ఉంటారు. మీరు వెస్ట్ ఏషియా చూసారంటే, సో వెస్ట్ ఏషియా అంటే మనకి ఖతర్ కావచ్చు, బహ్రెయిన్, కువైట్, UAE, సౌదీ అరేబియా, వీటికి ఎక్కువగా కేరళ అనే రాష్ట్రం నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా అబ్రాడ్లో పనిచేస్తూ ఉంటారు. అందుకే మనకి ఏదైనా వైరస్ వచ్చినప్పుడు చూడండి, ఎక్కువ ఫస్ట్ కేరళలోనే రిపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఆ కంట్రీస్ నుంచి కేరళకి ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది. కొచ్చి కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, ఇంకా మనకి ఈ విధంగా కన్నూరు, ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చాలా ఉన్నాయి కేరళలో. ద కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. సో ASQ అంటే ఎయిర్పోర్టు సర్వీస్ క్వాలిటీలో ఇది వచ్చేసి అవార్డు వచ్చింది, 2022 అవార్డు వచ్చిందనమాట. ఇది ఎవరిస్తారంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. సో ACI ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ అవార్డు అయితే ఇస్తారనమాట. సో ఎవరికి ఇచ్చారంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి ఇచ్చారు. ద అవార్డ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది హైయెస్ట్ ఆనర్ ఇన్ ది గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్. ఈ అవార్డు అనేది మన ప్రపంచంలో అన్నింటిలో కల్లా ఏవియేషన్ సెక్టార్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. సో వన్ ఆఫ్ ది గ్రేట్ అవార్డు ఇది. సో CIAL అంటే కొచ్చిన్ ఎయిర్పోర్టు, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ రిసీవ్డ్ అవార్డెడ్ ఇన్ ది 5 to 15 million ప్యాసింజర్స్ కేటగిరీ ఇన్ ది ఎయిర్పోర్ట్స్ ఆపరేటింగ్ ది ఏషియన్ పసిఫిక్ రీజన్. చూడండి ఎంతమంది ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. సో చూడండి, ఏషియా పసిఫిక్ రీజన్లో మన ఆసియా కావచ్చు, అలానే పసిఫిక్ ప్రాంతం మొత్తం తీసుకుంటే 5 నుంచి 15 మిలియన్ ప్యాసింజర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ సర్వీస్ అనేది జరుగుతుంది, ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటారు. The award is for is the implementation of the mission safeguarding program which ensured seamless traffic and reinforced passenger satisfaction in the aftermath of the pandemic. సో పాండమిక్ వల్ల అన్ని ఎయిర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆగిపోయాయి కదా. సో దానికి సంబంధించినమాట ఇవన్నీ కూడా సాగిపోయిన తర్వాత ఒక్కసారి ఇదంతా భూమి వచ్చింది, అందరూ కూడా మైగ్రేట్ అవ్వడం కానీ, సో ఎయిర్పోర్ట్ ఈ విధంగా దీనికి అవార్డు అనేది రావడం జరిగిందనమాట. సో ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు అనేది దీనికి ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అస్సాం టు యూజ్ ది పోర్టబుల్ డివైస్ శాన్స్ టు స్టాప్ ది నియోనటల్ డెత్స్. సో పిల్లలు బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళకి సరిగా బ్రీతింగ్ రాకపోవడం వల్ల కొందరు చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఒక పోర్టబుల్ డివైస్ అనేది డెవలప్ చేసింది అస్సాం ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, ఏంటంటే SANS అనమాట. ద అస్సాం గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు యూజ్ SANS అండ్ ఎయిర్ ప్రెషర్ మెషిన్ డెవలప్డ్ బై ఏ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ ఇన్ ది స్టేట్ రన్ హాస్పిటల్ అక్రాస్ ది స్టేటు. సో బెంగళూరుకి సంబంధించిన ఒక స్టార్టప్ అయితే దీన్ని డెవలప్ చేసింది. రీసెంట్గా మీరు కరెంట్ ఈవెంట్స్లో బాగా గమనించండి, ప్రతి ఒక్క ఇన్నోవేషన్ కూడా బెంగళూరుకి సంబంధించిన స్టార్టప్స్ వస్తున్నాయి. గమనించారా ఎప్పుడైనా? సో బెంగళూరు అనేది స్టార్టప్స్కి, ఇన్నోవేషన్కి చాలా ఫేవర్గా ఉంటుంది. సో బెంగళూరులో హైయెస్ట్ ఉన్నాయన్నమాట స్టార్టప్స్ అనేవి. రీసెంట్గా ఢిల్లీ కూడా బెంగళూరుని ఓవర్ రైడ్ చేసింది, అంటే క్రాస్ చేసింది. ఢిల్లీలో కూడా స్టార్టప్స్, మన ఇండియాలో బెంగళూరులో ఎక్కువ స్టార్టప్స్ ఉంటాయి, తర్వాత మనకి ఢిల్లీ అనమాట. ఈ రెండు ఒకటి పోటీ పడుతూ ఉంటాయి స్టార్టప్స్ ఇన్నోవేషన్లో. ప్రతి స్టార్టప్లో ఒక IITకి సంబంధించిన ఒక వ్యక్తి కో-ఫౌండర్గా ఉన్నారు. ఇది ఒకటి ఇండియాకి సంబంధించిన న్యూస్ అనమాట. సో SANS ఈజ్ ఏ పోర్టబుల్ నియోనటల్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్ సిస్టమ్. సో ఇదేంటంటే మనకి, సో నియోనటల్ అంటే పుట్టిన తర్వాత బిడ్డలకి బ్రీతింగ్ సరిగా రాకపోవడం వల్ల దీనికి బ్రీతింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో కెన్ ప్రొవైడ్ లైఫ్ సేవింగ్ బ్రీతింగ్ సపోర్ట్ టు ది ఇన్ఫాంట్స్ ఇన్ ది హాస్పిటల్ సెట్టింగ్ యాజ్ డ్యూరల్ ట్రావెల్. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, పిల్లలు ట్రావెల్ చేసినప్పుడు, ప్రయాణంలో కావచ్చు లేదా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి శ్వాస అందేదానికి ఈ డివైస్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ డివైస్, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి సో ట్రావెల్లో వాళ్ళకి సరైనటువంటి గాలాడకపోయినా, బ్రీతింగ్ రాకపోయినా, అది హాస్పిటల్ కావచ్చు, ఏదో ఇన్ హాస్పిటల్ ఆర్ ఇన్ ట్రావెల్ అనమాట. సో ఇక్కడ యూజ్ అవుతుంది. ద డెసిషన్ కమ్ ఫాలోయింగ్ ది సక్సెస్ ఆఫ్ ది పైలట్ ప్రాజెక్ట్ టు రెడ్యూస్ ది నియోనటల్ మోర్టాలిటీ విత్ ది స్పెషల్ ఎక్విప్మెంట్. సో దీని ద్వారా కొన్ని ట్రై చేశారు వాళ్ళు, సక్సెస్ఫుల్గా ఇది విజయవంతమైంది కాబట్టి వాళ్ళైతే ఇక్కడ దాన్ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి ఇన్నోవేషన్ మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత చూడండి, తర్వాత వచ్చేసి ఆశా ఫరేక్ టు బి బెస్టోడ్ విత్ ది 52nd దాదా పాల్కే అవార్డు. సో మనకి మూవీ ఇండస్ట్రీలో, మనకి ప్రపంచంలో మూవీ ఇండస్ట్రీలో ఆస్కర్ అనేది ఎలానో ఇండియాకి సంబంధించిన దాదా సాహెబ్ పాల్కే అవార్డు కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ప్రెసిడెంట్ ప్రదానం చేస్తారు. ఇది దేనికి సంబంధించి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట. నటీనటులకి ఇది ఇస్తారు.
సో వెటరన్ యాక్ట్రెస్ ఆశా పరేఖ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇన్ ది రిస్పెక్ట్ ఆఫ్ ది 2020 దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ మేకింగ్ ది 57th అవార్డు ఆఫ్ ది ఆనర్. సో ఈమెకి 2020 దాదాసాహెబ్ పాల్కే అవార్డుని డిక్లేర్ చేశారు. ఇదేంటంటే 52వ అవార్డు అనమాట. అంటే ఈమె 52వ గ్రహీత. దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇప్పటివరకు 51 ఇచ్చారు, ఇది రెండోది అనమాట. సో దాదాసాహెబ్ పాల్కే అవార్డు చూడండి, మనకి ఫేమస్ యాక్టర్స్కి అందరికీ వచ్చాయి. ఎవరికి వచ్చాయి? అమితాబ్ బచ్చన్ కావచ్చు, రజనీకాంత్, ఇట్లా చాలామందికి ఫేమస్ పర్సన్స్కి ఇచ్చారు. సో యూనియన్ మినిస్టర్ ఫర్ ది మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సో అనురాగ్ ఠాకూర్, ఇది ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ కింద? ఫిల్మ్ మినిస్ట్రీ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద అయితే ఉంటుంది. మనకి ఎవరంటే ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ అనౌన్స్డ్ ది హర్ నేమ్. ఆయన వచ్చేసి మినిస్టరు, ఆమె పేరుని అనౌన్స్ చేశారు. షీ వర్క్డ్ ఇన్ ది మోర్ దాన్ 95 ఫిల్మ్స్ అండ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ది 1980 to 2001. ఈమె 95 చిత్రాల్లో నటించింది అనమాట. మొత్తం 95 ఫిల్మ్స్లో నటించింది. అలానే 1998 నుంచి 2001 వరకు కూడా ఈమె మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, ఆమె దానికి చైర్పర్సన్గా ఉన్నారు. షీ ఈజ్ ఆల్సో రెసిపెంట్ ఆఫ్ ది పద్మశ్రీ, సో అవార్డు బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1992 సర్వీస్ టు ది సినిమా. ఈమె సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఆమె కాబట్టి ఆమె సినీ రంగంలో చేసినటువంటి సేవకు గాను గుర్తింపుగా ఈమెకి 1992లో పద్మశ్రీ అవార్డు కూడా ఈమెకి ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఆశా పరేఖ్ గారికి ఇచ్చారు, ఇదొకటి. సో ఇవన్నీ కూడా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి ఒక్కోటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ నేనైతే ప్రిలిమ్స్ ప్రశ్నలు కంప్లీట్గా వచ్చేసి డిఫెన్స్ నుంచి తీసుకున్నాను. డిఫెన్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి స్పేస్ కావచ్చు, ఇంకోటి డిఫెన్సు, ఇంకోటి న్యూ ఇన్నోవేషన్స్, డిసీజెస్, ఇవి ఎక్కువగా అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అంటే కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్లో ఈ సెక్టార్స్ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీటికి సంబంధించి ఏ ఉన్నాయి ఒక్కోటి క్లియర్గా మొత్తం వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే చూడండి, సహయోగ్ కైజన్ ఈజ్ అన్ యాన్యువల్ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ కోస్ట్ గార్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. సో సహయోగ్ కైజన్ అనేది ఇది ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. ఎవరికంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి, అలానే ఇంకో కంట్రీకి సంబంధించిన కోస్ట్ గార్డ్స్కి. అది ఏ కంట్రీ అని ఇక్కడ అడుగుతున్నారు. సో బంగ్లాదేశ్, చైనా, జపాన్, శ్రీలంక. సో ఆన్సర్ చేసి జపాను. సో జపాన్కి ఇండియాకి మధ్య జరిగే ఒక కోస్ట్ గార్డ్కి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్స్, జపనీస్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట సహయోగ్ కైజన్ అని గుర్తుపెట్టుకోండి. సో దీంతోపాటు మీరు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూసుకోండి. నేవల్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఎయిర్ ఎక్సర్సైజెస్, కోస్ట్ గార్డ్స్, ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి ఎగ్జామినేషన్ పరంగా. రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో ఉండే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. వజ్ర ప్రహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి చూడండి. సో తర్వాత సెకండ్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, సో విచ్ ఇండియన్ షిప్ బిల్డర్ ఈ డెలివర్డ్ ది యాంటీ సబ్మరైన్ స్టీల్త్ వార్షిప్ ఐఎన్ఎస్ కవరత్తి టు ఇండియన్ నేవీ. సో ఎవరైతే యాంటీ సబ్మరైన్ స్టీల్త్ అనేది ఐఎన్ఎస్ కవరత్తి అనేది డెవలప్ చేశారు, దాన్ని నిర్మించారు. అది ఏ షిప్ బిల్డర్ నిర్మించారని చెప్తున్నారు. అది ఇండియన్ నేవీకి సంబంధించింది. సో ఇక్కడ మజ్గావ్ డాక్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ ఇంజనీర్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు దీన్ని నిర్మించారనమాట. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ రీసెంట్గా మనకి ఇండియాస్ ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఇండిజినియస్ ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అంటే ఫస్ట్ ఇండిజినస్ అనమాట. మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎవరు డెవలప్ చేస్తారంటే, ఎవరు నిర్మించారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో తర్వాత థర్డ్ ప్రశ్న ఏముందంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మిషన్ క్యారీడ్ అవుట్ బై ది ఇండియన్ నేవీ టు ప్రొవైడ్ అసిస్టెంట్ టు ది సైక్లోన్ అఫెక్టెడ్ పాపులేషన్ ఆఫ్ ది మడగాస్కర్. రీసెంట్గా మడగాస్కర్లో వచ్చేసి ఒక తుఫాన్ అనేది వచ్చిందనమాట. ఇంతకుముందు ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఇండియా వాళ్ళకి సహాయం చేసింది. ఒక ఆపరేషన్ని చేసి ఆపరేషన్ ద్వారా వాళ్ళందరికీ సేవ చేసింది వాళ్ళని తుఫాన్ నుంచి బాధితుల్ని సంరక్షించడానికి. సో అదేంటి, ఆపరేషన్ రావత్తు, ఆపరేషన్ వనీలా, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ సహయోగ్. ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ వనీలా. సో రిమైనింగ్ కూడా ఏమున్నాయో మీరు చూడండి. ఇండియాకి సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ గంగా, ఇట్లా జరుగుతున్నాయి కదా. ఈ ఆపరేషన్స్ ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చారు కదా, ఎవాక్యుయేషన్ చేశారు. యెమెన్ నుంచి ఎవాక్యుయేషన్ చేశారు, జిబౌతి తీసుకొచ్చారా, ఇట్లా ఆపరేషన్స్ అన్ని కూడా క్లియర్గా చూసుకోండి. సో రీసెంట్గా ఆపరేషన్ పోలో ఏంటంటే, సో హైదరాబాద్ యొక్క లిబరేషన్ రీసెంట్గా జరిగింది సెప్టెంబర్ 15th రోజున. సో దాని గురించి కూడా మీరు క్లియర్గా డిస్కస్ చేసుకోండి, చూడండి. ఆ కరెంట్ ఈవెంట్స్ హిస్టరీ అనేది చూడాలి. సో నెక్స్ట్ ఫోర్త్ ఏమడిగారంటే, ఇండియా ఇస్ సెట్ టు బై ది సిక్రోస్కీ రోమియో హెలికాప్టర్స్ ఫ్రమ్ ది విచ్ కంట్రీ. ఈ సిక్రోస్కీ రోమియో అనేది ఏంటంటే హెలికాప్టర్స్ అనమాట.
ఇవి నేవీకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్స్. ఇవి ఏ కంట్రీ నుంచి బై చేసామని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అనమాట. మనం యుఎస్ నుంచి వీటిని బై చేసాం. సిక్రోస్కి రోమియో అనే హెలికాప్టర్స్ని మనము ఇక్కడ నుంచి బై చేసామన్నమాట. ఇదొకటి. సో నెక్స్ట్ 5th ప్రశ్న ఇంపార్టెంట్. రీసెంట్గా మనము రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి తెచ్చాం. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఫ్రాన్స్ నుంచి అనమాట. సో ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చాము. ఫ్రాన్స్ యొక్క కంట్రీ వచ్చేసి డసాల్ట్. సో డసాల్ట్ అనే కంపెనీ ఈ రఫేల్ ఫైటర్ జెట్ అనేది తయారు చేస్తుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ ఆర్ టు ఇండక్టెడ్ ఇన్ ది ఇంటూ ది స్క్వాడ్రన్ ఆఫ్ ఐఎఫ్. ఈ స్క్వాడ్రన్ ఉంటారు కదా, అంటే రఫేల్ ఫైటర్ జెట్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన స్క్వాడ్రన్ ఉంటారు పర్సనల్స్, వాళ్ళని ఏమని పిలుస్తారని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో స్క్వాడ్రన్ 4 టైగర్, స్క్వాడ్రన్ 6 కోబ్రా, స్క్వాడ్రన్ 17 గోల్డెన్ యారోస్, స్క్వాడ్రన్ 52 డ్రాగన్స్. సో ఆన్సర్ వచ్చేసి స్క్వాడ్రన్ 17 గోల్డెన్ యారోస్ అనమాట రఫేల్ సంబంధించినవి. సో నెక్స్ట్ మిగ్గు కావచ్చు. సో మిగ్గు, తర్వాత సుకోయి. సో సుకోయి కావచ్చు. ఇవన్నీ కూడా మనము రష్యా నుంచి కొనుగోలు చేసామన్నమాట. సో రష్యా నుంచి కొనుగోలు చేసాం. కాకపోతే రీసెంట్గా మిగ్ కావచ్చు, సుకోయి విమానాలు ఎక్కువగా, మిగ్ అయితే ఎక్కువ కూలిపోతున్నాయి. ఎక్కువ కూలిపోవడము, తర్వాత పైలట్స్ అనేవి చనిపోతూ ఉన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి దాని గురించి కూడా గవర్నమెంట్ అనేది ఆలోచిస్తూ ఉంది. ఇట్లా తర్వాత మీరు ఇంకా చూసుకుంటే దీనికి సంబంధించి చినూక్ అనమాట. సో చినూక్ అంటే ఇది కార్గో ఎయిర్క్రాఫ్ట్. సో కార్గో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో కార్గో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనమాట ఇది. ఇదొకటి కావచ్చు. నెక్స్ట్ అపాచీ. సో అపాచీ అనేది కాంబూట్ హెలికాప్టర్. సో కాంబూట్ హెలికాప్టర్. ఈ రెండు కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే యుఎస్ నుంచి బై చేసాం. యుఎస్ నుంచి ఇవి కూడా బై చేసాం. ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా చూసుకోండి, నేను ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇలా అడుగుతూ ఉంటారు. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్, అలానే మనకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ప్రశ్నలు. దీంతో పాటు మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, అలానే ఈవెంట్ ఏముందో క్లియర్గా మనం రాబోయే రోజులు అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఇవాళ కరెంట్ ఈవెంట్స్ క్లాస్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్.